ఈ వంకాయలు జస్ట్ ఒక 6-7 వంకాయలు తీసుకుందాము. అండ్ దెన్ ఒకటే ఒక టమాటో అండ్ పచ్చిమిర్చి మాత్రం 12 నుంచి 15 వరకు ఈ కారాన్ని బట్టి తీసుకోండి. కారం తక్కువైనా పర్లేదు అనుకుంటే 10-12 సరిపోతాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ తాలింపు పెట్టుకుందాం. ఇది కాస్ట్ ఐరన్ కడాయి కాబట్టి ఎప్పుడు ఆయిల్ పూసి పెట్టుకోవాలి. అండ్ నేను జస్ట్ 1 టీ స్పూన్ ఆయిలే తీసుకున్నాను. జస్ట్ 1 టీ స్పూన్ నెయ్యి వాడుతున్నాను. కాస్ట్ ఐరన్ కడాయి వేడెక్కడానికి కొంచెం టైం పడుతుంది. తాలింపు మాడకుండా ఉండాలంటే ఆయిల్ లైట్గా వేడెక్కగానే మనం తాలింపు స్టార్ట్ చేయాలి. నేను జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేస్తున్నాను. అండ్ ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా 2-3 రెక్కల కరివేపాకు, 2-3 దంచిన వెల్లుల్లి పోపు స్మెల్ కోసం, అండ్ కొంచెం ఇంగువ, జస్ట్ ఒక 3-4 పప్స్ అంతే, అండ్ ఒక్క ఎండుమిర్చి. అండ్ ఒక 1/2 టీ స్పూన్ మెంతి పొడి. దట్స్ ఆల్ మన పోపు. స్టవ్ బంద్ చేస్తున్నా. అండ్ ఈ పోపుని వేరే గిన్నెలోకి తీసి పెట్టేసుకుందాం. అండ్ ఇదే గిన్నెలోకి ఒక్క 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 10-12 పచ్చిమిర్చి. కాస్ట్ ఐరన్లో బ్యూటీ ఏంటంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మంట. పచ్చిమిర్చి మరీ ఎక్కువ వేయించకుండా ఇలా లైట్గా వేగినప్పుడు తీసేస్తే మనకి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ వేగనివ్వద్దు. జస్ట్ ఒక 30 సెకండ్స్ మాత్రమే మీడియం ఫ్లేమ్ మీద వేగిపోయినాయి. అండ్ ఇందులో 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ నువ్వులు. ఇది కూడా లైట్గా వేయిస్తున్నాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చినాక ఇది తీసి పెట్టేస్తాను. అండ్ ఇదే గిన్నెలో నేను ఇంకొక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీనిలోకి మనం కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయలు, ఒకే ఒక టమాటా, జస్ట్ 1/8 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలిపి లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసి మగ్గనిస్తున్నాను. ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలపెట్టుకుంటూ ఉందాం. ఈలోపు ఏం చేద్దామంటే మనం రోకలి రెడీ చేసుకుందాం. దీంట్లో మనది పచ్చిమిర్చి ఇట్లాగా వేడివేడిగా ఉండగానే వేసేసి నూరుకుంటే మనకి తొందరగా అయిపోతుంది. అండ్ ఈ పచ్చిమిర్చిలో నేను ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి వేసాను. మనం వంకాయ టమాటాలో 1 టీ స్పూన్ ఉప్పు వేసాం, గుర్తుంది కదా. అండ్ ఇందులో కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత చూసి మళ్ళీ కలుపుకుందాం. మంచిగా రోట్లో వేసి తొక్కుదాం. మీకు ఒకవేళ రోలు లేకపోతే కనుక మిక్సీలో వేయండి. జస్ట్ పల్స్లో 2-3 సార్లు తిప్పితే సరిపోతుంది. జస్ట్ ఒక 10 సెకండ్స్లో అయిపోతుంది. మరీ మెత్తగా పేస్ట్ లాగా పచ్చడి టేస్ట్ ఉండదు. దీని పేరే రోటి పచ్చడి కదా. రోట్లో టేస్ట్ రావాలంటే కొంచెం కచ్చపచ్చ ఉండాలి. లైట్గా మనకి పచ్చిమిర్చి అన్నీ తగులుతుండాలి. పచ్చిమిర్చి ఇలా సగం నలిగిన తర్వాత నేను ఒక 10 గ్రామ్స్ ఆఫ్ చింతపండు వేసేస్తున్నాను. ఒక 3-4 రెక్కల చింతపండు నానబెట్టింది ఇందులో వేసుకొని దంచేయండి. ఇందులో వేసుకొని తొక్కేయండి. నానబెట్టిన చింతపండు కదా, వెంటనే మెత్తగా అయిపోతుంది. అండ్ ఇందులో నేను కొద్దిగా కొత్తిమీర కూడా వేసేస్తున్నా. ఇప్పుడు ఇంకా మంచిగా ఇది పక్క నూరుతూ ఉంటే మనది ఇంకొక పక్కన ఉడికిపోతూ ఉంది. ఇది ఎంత ఉడికిందో ఒక్కొక్కసారి చూసుకుంటే మధ్యలో అటు ఇటు తిప్పండి. 75% ఉడికిపోయింది. ఇంకొక 2 మినిట్స్, అంటే ఆల్రెడీ 3-4 మినిట్స్ నుంచి మగ్గుతుంది. ఇంకొక 3-4 మినిట్స్ మగ్గనిద్దాం. మన వంకాయలు పూర్తిగా మగ్గిపోయాను. అండ్ అది కూడా అదే వేడి మీద ఇందులో వేసేద్దాము. వేసేసి మళ్ళీ ఒక
ఈ వేడి మీద ఈ పచ్చిమిరపకాయలు ఇలా అంటే నలిగిపోతాయి. దట్స్ ఆల్ మన పచ్చడి. తీసేద్దామా? సో మన వంకాయ రోటి పచ్చడి రెడీ. సూపర్. రోట్లో నూరుకున్న అసలు సిసలు వంకాయ పచ్చడి. జస్ట్ ఒక్క టమాటా వేసినాము, 10-12 పచ్చిమిరపకాయలు వేసాము, అందులో పడాల్సినవి అన్నీ వేసేసినాం, వెల్లుల్లి, జీలకర్ర ఎక్సెట్రా. మనం తాలింపు చేసి పెట్టుకున్నాం కదా, ఆ తాలింపు ఇది. అస్సలు సిసలు అమ్మమ్మలు చేసిన వంకాయ రోటి పచ్చడి మీకోసం రెడీ. దీన్ని మంచిగా వేడివేడి అన్నంలో పెట్టుకొని పక్కన ఒక ఉల్లిపాయ కూడా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.